హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వీనెట్ రఘు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. వేసవిలో విద్యార్థులకు త్రాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ప్లాంట్ జీవితకాల నిర్వహణ ఖర్చులను ఫౌండేషన్ భరిస్తుందని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినెట్ ఫౌండర్ ఎర్రం రఘునందన్ రెడ్డి, కోఆర్డినేటర్ గంగిశెట్టి గాంధీ, స్టేట్ కోఆర్డినేటర్ గంగం రజిత, అడ్వైజర్ కోడం రమేశ్, సుంకే జగన్, కళాశాల ప్రిన్సిపల్ భిక్షపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు గంగిశెట్టి గాంధీ, హుస్నాబాద్ వాస్తవ్యమే. నేను వీనెట్ రఘు ఫౌండేషన్ కోఆర్డినేటర్ గారిని. మా వీనెట్ ఫౌండేషన్ 2023లో స్టార్ట్ అయింది. 2023 నుంచి 2024-25 ముగ్గుల పోటీలు పెట్టాము హుస్నాబాద్లో. ఆ తర్వాత 25లో మహిళా దినోత్సవం గురించి ఒక 300 మంది మహిళలను ఎన్నుకున్న మహిళలను అన్ని ప్రత్యేకమైన మహిళలను సన్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత హుస్నాబాద్ హై స్కూల్లో వాటర్ ప్లాంట్, ఇలాంటిదే వాటర్ ప్లాంట్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. మా వీనెట్ రఘు ఫౌండేషన్ వారు, చైర్మన్ గారు ఇదే హుస్నాబాద్ స్కూల్లో చదువుతున్నాడు కాబట్టి ఆ ప్రేమతోటి హుస్నాబాద్ స్కూల్లో ఇవ్వడం జరిగింది. అలాగే పెట్టిన తర్వాత డిగ్రీ కాలేజీ సార్ వచ్చినప్పుడు అడిగాను, మరి మీ కాలేజీ ఉన్నదంటే ఇవ్వనడు. ఇవ్వగా నేను మా చైర్మన్ గారికి చెప్పగానే ఓకే అన్నాడు. ఓకే అని అన్నీ అయిపోయిన తర్వాత మరి కొన్ని అనివార్య కారణం వల్ల ఎల్లమ్మ గుడి, మన దేవస్థానం హుస్నాబాద్లో ఎల్లమ్మ గుడి దేవస్థానంకు కొందరు మంది మన పట్టణం ప్రముఖుల ద్వారా ఒత్తిడి చేసి ఇక్కడికి వచ్చే ప్లాట్ను అక్కడికి ఇవ్వడం జరిగింది. అయినా కానీ పట్టుబట్టకుండా మా చైర్మన్ గారితో కొట్లాడి నేను హుస్నాబాద్ డిగ్రీ కాలేజీకి వాటర్ ప్లాంట్ ఇస్తామని చెప్పాను. దయచేసి మీరు మన మాట తప్పదని చెప్పి డిగ్రీ కాలేజీ వాటర్ ప్లాంట్ పెట్టాలా వద్దా అని ఆలోచన చేసినాం. జీవితకాల నిర్వహణ అంటే రఘు నెట్ ఫౌండేషన్ ఉన్నంత వరకు ప్లాంట్ ఎలాంటి ₹1 ఖర్చు కూడా మీకు ఎలాంటి లేదు. మీరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారు మా నంబర్ ఇస్తాం, మీరు ఏది ఖరాబ్ అయితే మాకు ఫోన్ చేయండి, మేము తప్పకుండా మేము చేస్తాం. అది మేము చెప్పడం మర్చిపోయినా అదే ఉద్దేశంతో ప్లాంట్ జీవితకాల నిర్వహణ మాదే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరో ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వారి యొక్క ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం వాళ్ళది కళలను ప్రోత్సహించాలనే ప్రోగ్రాము. కాకపోతే దాంట్లో భాగంగానే ఇవి కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. బాలుర హై స్కూల్ పాఠశాలలో ఒకటి ఇచ్చారు, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇచ్చారు. పోయిన సంవత్సరం ఇది ఇచ్చేది ఉండే నిజానికైతే, కానీ జాతర ప్రారంభమైంది, భక్తులకు ఇబ్బంది అవుతుందనే ఆలోచనతోటి ముందుగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లయితేనేమి చివరికి ఈరోజు ఇక్కడ ఈ ప్రారంభోత్సవం, ఉగాది ముందు రోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషంగా ఉంది నాకు. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు మనకు ఒక పాట చెప్తుంది అర్థం. ఎప్పుడో ఎక్కడో పుడతారు, ఇప్పుడే ఇక్కడే వీనెట్ రఘునందన్ గారు అన్నట్టుగా ఈ రోజుల్లో ఏ పని చేసినా కూడా ఒక ₹100 పని చేస్తే మనం మీడియా వాళ్ళకు తెలుసుకునేలాగా చేస్తున్నాం. కమర్షియల్ అయిపోయింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఈ జనరేషన్లో. మరి వారు అక్కడుండి కూడా వీరందరినీ ముందు పెట్టి ఒక బాటలో ఒక మంచి పనికి నడిపిస్తున్న వీనెట్ రఘునందన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చెప్పిన విధంగా అడుగుజాడల్లో నడుచుకునే గంగిశెట్టి గాంధీ గారిని కానీ, గంగం రజితక్క గారిని కానీ, కోడం రమేష్ గారిని, మరి జగన్నాథన్ గారు కానీ, వీరందరూ కూడా నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు టైం ఇవ్వరు, ఆ టైమును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అని ఇప్పుడున్న దానిలో అందరూ మన సెల్లకు కానీ టీవీలకు కానీ అంకితమవుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో వారు అక్కడ ఉండి సూచించిన విధంగా వీరు మంచి బాటలో నడిపిస్తూ స్నేహానికి గుర్తుగా, స్నేహానికి ఒక మెట్టుగా, ఒక పునాదిగా వీరు చేసే కార్యక్రమాలు గొప్పవి అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఇదివరకు కూడా ముగ్గుల పోటీలో అందరూ ఒక
మెసేజ్ పెట్టి వచ్చి పాల్గొన్న వారికి ఫస్ట్ సెకండ్ కన్సలేషన్ అని చెప్పేవారు. మరి వీరు పెట్టే వీనెట్ వారు పెట్టే ముగ్గుల పోటీకి ఎంత ప్రత్యేకత అంటే